హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కామర్స్ మ్యాథ్స్ క్లాస్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ నే పెంటగాన్ అన్నాడు. పంచభుజిలో అంతరకోణాల మొత్తమే ఎంత? ఈ బహుభుజిలోని అంతరకోణాల మొత్తం ఎంత అని అడుగుతాడు. అది చతుర్భుజీన లేకపోతే పంచభుజియా లేదా సప్తభుజియా అష్టభుజీన లేదా నవభుజియా దశభుజియా ఏదో అడుగుతాడు. అలాగనే అందులో అంతరకోణాలు మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. అయితే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా లేకుండా అలా చేస్తాం. అంటే ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కూడా మనకు కష్టం అవుతుంది. ఇక్కడ ఫార్ములా లేకుండా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్నే పాలిగాన్, బహుభుజిలోని సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు పెంటగాన్ చూస్తే కనుక దీన్ని మనం కొన్ని ట్రయాంగిల్స్గా కట్ చేస్తాం. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ తెలుసు కదా, 180 degrees. ట్రయాంగిల్ అయితే 180 degrees. అయితే దీన్ని ట్రయాంగిల్గా మనం కట్ చేద్దాం. ఒకటి, నెక్స్ట్ ఇలా కట్ చేస్తే 2. టోటల్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? 1 2 3. మనకి 1 ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ తెలుసు కదా మనకి 180 degrees. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 3 × 180 degrees. 3 × 180 ఎంత? 540 degrees. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే పెంటగాన్ 540 degrees. ఇదే విధంగా మనకి ఏ పాలిగాన్ అయినా చేసుకోవచ్చు. మనకి ఫార్ములా అయితే n-2 × 180 degrees. ఇది ఫార్ములా కాకుండా మనకి చేసుకునే మెథడ్, సింపుల్ మెథడ్ ఇది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.